ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందులో ప్రతి కుటుంబం వివరాలు సేకరించనుంది ప్రభుత్వం. అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో సర్వే చేయనుంది సర్కార్. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అమలు కోసమే సర్వే చేయనున్నట్టుగా వివరించింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ఎగ్జాక్ట్ నెలాఖరు నుంచే స్టార్ట్ చేయబోతున్నారా కుటుంబ సర్వేని? దేవి, నెలాఖరు నుంచి కుటుంబ సర్వే చేయాలని ప్రభుత్వం అంటే సమగ్ర కుటుంబ సర్వే, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటి, సమగ్ర డేటా, ఇతర వివరాలు సేకరించడానికి ఒక సర్వే చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక మొబైల్ యాప్ ఉపయోగించి సమగ్ర సర్వే మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, టెక్నాలజీ పరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి అర్హత కలిగిన ఏ కుటుంబం లేదా వ్యక్తి తప్పించుకోకుండా చూసుకోవడం కోసమే ముఖ్య లక్ష్యం అని ప్రభుత్వం చెప్తుంది. అయితే కొంతమంది అనర్హులకు కూడా పథకాలు వెళ్తూ ఉన్నాయి. దానికి సంబంధించి డేటా క్యాచ్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ సమాచారం ఖచ్చితంగా ఎవరెవరికి చేరుతుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరెవరికి అమలవుతున్నాయి, కుటుంబంలో నిరుద్యోగత ఏ రకంగా ఉంది, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వివరాలన్నీ కూడా ఒక ఏకీకృత కుటుంబ సర్వే పేరుతో నిర్వహించాలని, అదేవిధంగా డిసెంబర్ నెల చివరి వారం అంటే ఈ నెలాఖరు నుంచే సర్వే చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కార్యాచరణ, ఫీల్డ్ స్టాఫ్, గ్రామ సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పచెప్పడం, వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సర్వే తర్వాత ప్రతి కుటుంబానికి సంబంధించిన డేటా, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంతమంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా ఒక డేటా తయారు చేసి